Okay, welcome back to 21st day of Apodipo Bhava program. సో లాస్ట్ డే ఇవాళ 21st డేకి వచ్చేసాం మనం. ఇవాళ టాపిక్ వచ్చేసి జయహో. జయహో అంటే ఏంటి, అసలు జయ దాని గురించి చెప్పడానికి సంపత్ గారు మనతో ఉన్నారు. సో సంపత్ గారు ఈజ్ అ వెరీ ఓల్డ్ అడ్వాన్స్డ్ సీనియర్ మెడిటేషన్ మాస్టర్ పిఎస్ఎస్ఎంలో. చాలా ఏళ్ళగా మెడిటేషన్ నేర్చుకుంటూ నేర్పిస్తూ ఎన్నో సెషన్స్ చేశారు. అలాగే పైమా గ్లోబల్కి అడ్వైజర్గా ఉంటున్నారు. సో లెట్స్ వెల్కమ్ సంపత్ సార్. హాయ్ హిమశ్రీ. నేనున్న చోట చాలా సిగ్నల్స్ పూర్గా ఉన్నాయి. డోంట్ మైండ్, ఐ టేక్ ఇట్ ఆన్ ఆడియో. నో వరీస్ సార్, సారీ థ్యాంక్ యూ ఫర్ ది ఫర్ జాయినింగ్. ఇన్కన్వీనియన్స్. యా, సో డిడ్ యూ కవర్, సారీ, తెలుగు సెషన్, ఇంగ్లీష్ సెషన్ నుంచి ఇక్కడ వచ్చాను కదా. 18 ప్రిన్సిపల్స్ అయిపోయాయా? కవర్ అయిపోయా? ఎస్ సార్, ఫస్ట్ అంటే 20 డేస్లో 18 ప్రిన్సిపల్స్ కవర్ చేసుకున్నాము. వన్ డే ఓకే, వాజ్ లాంచ్ సెషన్ అండ్ వన్ డే వాజ్ ఫుల్ మూన్ మెడిటేషన్, ఓన్లీ మెడిటేషన్. ఓకే, ఓకే, fantastic. All right. If there are any doubts from anyone, they can unmute and ask. Manaki participants will make it a more personalized session, personal session. Don't make it very formal. So anybody has any doubts, they can unmute. ఓకే, సో టుడేస్ సెషన్ ఎవ్రీబడి కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఎవరైనా అన్మ్యూట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. హ్యాండ్ రేజ్ అవసరం లేదు, డైరెక్ట్గా అన్మ్యూట్ చేసుకోవచ్చు. Wonderful. Okay. So, all right. టాపిక్ జయహో అని చెప్పాను. ఏమై ఉంటుంది? ఎనీ గెస్? గుడ్ టు సీ ధన గారు. I keep seeing him on so many sessions. Dhanagaru, you are so famous that I keep hearing about your participation and your interactions with a lot of masters. I don't know. So many people keep talking about you. Nice to see you here. Happy Shivratri. Hi, Sambat sir. First of all, Uh, the picture you're showing up is very stunning for me. Can't see your face. yeah, the signals are so poor. I'm in a remote place. I visited a particular temple in Rajasthan. It's an interior village. So on the occasion of Shivratri. So even audio was breaking last call though. So I prefer just audio. Sorry for that. సో జయహో సాంగ్ గురించి ఎవరికైనా ఏమైనా తెలిస్తే చెప్పండి నాకు. అత్రి సార్ జయహో అని ఒక పాట పాడారు కదా. సో వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్? సాంగ్ చాలాసార్లు విన్నాను, బట్ నో ఐడియా. Jai Yeah. Ho, That's actually my favorite. యా, Jai యా. Ho. సో వాట్ Celebrate ఆ సాంగ్ లో ఏముంది? దేని Atma. గురించి మాట్లాడతారు సార్? Number one, Atma Vidya Jai Ho. Celebration రైట్. is like a proud moment. Like Right. we salute our Indian flag, we salute our Republic Day, August 15 కానివ్వండి. Same way we salute our the studies. అది నాకు తెలుసు. రైట్. రైట్. సో ఫస్ట్ స్టాంజాలో యాక్చువల్లీ ఈ సాంగ్ ఏంటంటే సిలబస్ అన్నమాట. మనం ఏం ఏ స్పిరిచువాలిటీలోకి వచ్చాక మనం ఏం నేర్చుకోవాలి, మన దగ్గర ఎలాంటి శక్తులు ఉండాలి, మన దగ్గర ఎలాంటి గుణాలు ఉండాలి, అండ్ మనం ఏం సాధించాలి అనే సిలబస్ మనకి ఈ ఆ, ఈ సాంగ్ లో సార్ సింపుల్ గా ఇచ్చేసారు. సో నేను అక్కడ పేస్ట్ చేశాను చూడండి.
సార్ ఫస్ట్ స్టాంజోలో అంటారు, ఆత్మ విద్య జయ జయ హో. ఇవన్నీ విద్యలు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మనం నేర్చుకోవాల్సిన విద్య, అంటే మనం నేర్చుకోవాల్సినవి, మనం పట్టు సాధించాల్సిన జ్ఞానం ఏదైతే ఉంటుందో దాన్ని విద్య అంటాం. సో అది అభ్యసించాలి. విద్య అనేది ఎప్పుడు కానీ అభ్యసించాలి. నేర్చుకుంటేనే వచ్చేది విద్య. నేర్చుకోవడానికి కావాల్సింది వినయం. సో ఇవి నేర్చుకునేటప్పుడు మనం చాలా ఆ, శ్రద్ధతోటి, వినయంతో అండ్ పట్టుదలతో నేర్చుకోవాలి ఇవన్నీ. సో ఫస్ట్ విద్య లిస్ట్ ఇస్తారు. ఆత్మ విద్య అంటే మన గురించి మనం తెలుసుకోవడం. బ్రహ్మ విద్య అంటే మనమే అంతా అంటాం కదా. మనం అంటే సెల్ఫ్. మనమే అంతా అన్నప్పుడు మనం అంతా బ్రహ్మమయం అంటాం కదా. సో యు ఆర్ దట్ కాన్షియస్నెస్. సో ఆ కాన్షియస్నెస్ అంటే ఏంటి, దాని గురించి తెలుసుకోవడం. అండ్ ఆనందంగా ఉండడం. ఆనందంగా ఎలా ఉండాలి, ఎందుకంటే ఆ ఆ రియల్ కాన్షియస్నెస్ యొక్క క్వాలిటీయే జాయ్. సో ఆనందంగా ఉండడం. అండ్ భౌతికంగా, మానసికంగా మనం ఒక ఆరోగ్యవంతమైన జీవనం జీవిస్తూ మన వల్ల ఎవరికి ఏమీ హాని లేకుండా ఉండే జీవనం, అదే ఆరోగ్యం. మనం బాగుంటూ అందరూ ఉండేలాంటి జీవన శైలిని ఆరోగ్యకరమైన జీవన శైలి అంటారు. ఇవన్నీ సాధిస్తూ మనం ఇక్కడ కేవలం ఒక భౌతిక శరీరంలానే మిగిలిపోకుండా, మనం ఇక్కడి వాళ్ళం కాదు. మనం ఎక్కడి నుంచో వచ్చాం, శరీరంలో ఉంటాం, మళ్ళీ వెళ్ళిపోతాం. కొన్ని వందల వేల జన్మలు తీసుకుంటామేమో. బట్ అసలైన మనం ఏంటి అని తెలుసుకునేంత వరకు మనం ఎన్లైటన్ అవ్వము, ఫ్రీ అవ్వము, ముక్తి సాధించం. సో అది నిర్వాణ విద్య. అండ్ వీటికి కావాల్సింది ఏంటంటే శ్వాస విద్య. ఇది భాగ్య విద్య అని వచ్చింది, దాన్ని ఇగ్నోర్ చేయండి, అది టైప్. శ్వాస విద్య అండ్ ధ్యాన విద్య. శ్వాస విద్య, ధ్యాన విద్య, ఇవన్నీ మనకి రావాలి అంటే శ్వాసను పట్టుకోవాలి. సో శ్వాసతో ఉండడం రావాలి. సో ధ్యాన సాధన చేయాలి. అండ్ శ్వాసతో ఉంటే ఏమవుతుంది, సార్ మనకి కాన్సెప్ట్ చెప్తారు. శ్వాసతో ఉంటే మనసు శూన్యం అవుతుంది, తర్వాత శక్తి వస్తుంది. శక్తి నీలో రావాల్సినంత వచ్చినప్పుడు నీకు మూడో కన్ను ఉత్తేజితం అవుతుంది. మూడో కన్ను ఉత్తేజితం అయితేనే భౌతికంగా లేని విషయాల గురించి అర్థం చేసుకునే కెపాసిటీ మనకు వస్తుంది. సో సో ఆ ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అనమాట. అది మనకి వాట్ ఆఫ్ ద థింగ్స్ అర్థం అవుతాయి, కానీ వై ఆఫ్ ద థింగ్స్ అర్థం కావు. ఏదన్నా జరిగితే మనకి కార్యకారణంలో కార్యం కనిపిస్తుంది, కానీ కారణం కనిపించదు. సో కారణాలను అర్థమయ్యేలా చేసేదే మన మూడో కన్ను. అసలు ఏది జరిగినా ఎందుకు జరుగుతుంది అని ఇన్విజిబుల్ డైమెన్షన్లో ఉన్న జ్ఞానాన్ని మనకి చూపించేదే థర్డ్ ఐ. సో అందుకు ధ్యాన విద్య తెలియాలి. అది శ్వాస మీద ధ్యాస పెడుతూ ధ్యానం చేస్తూ శ్వాస గురించి తెలియాలి. సో ఇవి మనం నేర్చుకోవాల్సిన విద్యలు. సో హిమశ్రీ, ఐ జస్ట్ వాంట్ యూ టు ప్లే. ఒక్కసారి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ విద్యల వరకు ప్లే చేసి యూ కెన్ పాజ్. ఓకే, డన్. ఎస్. जय हो जय हो जय हो जय हो। आत्मविद्या जय जय हो, ब्रह्म विद्या जय जय हो, संतोष विद्या जय जय हो, आरोग्य विद्या जय जय हो, निर्वाण विद्या जय जय हो, श्वास विद्या जय जय हो, दिव्य श्वास विद्या जय जय हो, ज्ञान विद्या जय जय हो, दिव्य ज्ञान विद्या जय जय हो। जय हो जय हो जय हो
जय हो। థ్యాంక్ యూ. యా, నౌ కమింగ్ టు ఫస్ట్ విద్యల గురించి చెప్పారు, ఇప్పుడు శక్తుల గురించి చెప్తారు. మనం ఈ విద్యలు నేర్చుకుంటే, విద్య అనేది జ్ఞానానికి సంబంధించిన విషయం. ఇట్స్ డైమెన్షన్ ఆఫ్ నాలెడ్జ్. బట్ నౌ ద డైమెన్షన్ ఆఫ్ ఎనర్జీ. ఎలాంటి శక్తులు ఉండాలి మనకి? సంకల్ప శక్తి అంటే ఒక సంకల్పం, అంటే ఒక పాజిటివ్ థాట్. సంకల్పం, వికల్పం అంటే పాజిటివ్ థాట్, నెగిటివ్ థాట్. ఒక సరి అయిన ఆలోచన చేసి ఆ ఆలోచనని సిద్ధించుకోగలగాలి సంకల్ప శక్తితో. సో దీని గురించి ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్ రెడీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్లీజ్ ఎవరైనా సంకల్ప శక్తి సార్ది విని ఉండకపోతే ఖచ్చితంగా వినండి. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సబ్జెక్ట్స్ దట్ సార్ హెస్ ఎక్స్ప్లెయిన్. సో మనకి రావాల్సిన శక్తుల్లో సంకల్ప శక్తి, ఇచ్ఛాశక్తి. సంకల్ప శక్తికి ఇచ్ఛాశక్తికి తేడా ఏంటంటే, ఇచ్ఛాశక్తి అంటే విల్ పవర్. ఇది మోర్ పర్సనల్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఒక సంకల్పం చేసి ఆ సంకల్పానికి అందరి శక్తి దానికి అందుతుంది మనం సంకల్పం చేస్తే. బట్ ఇచ్ఛాశక్తి అనేది మనం గట్టిగా పట్టుకోవాల్సింది, మన విల్ పవర్ అన్నమాట. మనం పర్సనల్గా ఏదన్నా టేకప్ చేస్తే దాన్ని అంతు చూసే ఒక శక్తిని ఇచ్ఛాశక్తి అంటాం. అయితే ఆ శక్తితో పాటు మనకి జ్ఞానం కూడా ఉండాలి. ఎలా చెయ్యాలి అనేది తెలుసుకుంటూ ఉండాలి. ఆ జ్ఞాన శక్తి కూడా ఉండాలి. కర్మశక్తి తెలిసిన తర్వాత అది ఎలా చెయ్యాలో ఆ యాక్షన్ ని సరిగ్గా చేసే ఆ శక్తి కూడా ఉండాలి. కొంతమంది జ్ఞానం ఉంటుంది, ఇంప్లిమెంట్ చేయలేరు. చెయ్యాలనుకుంటారు కానీ చేయలేరు. సో అలా చెయ్యగలగడానికి కూడా శక్తి కావాలి. సో మనం జ్ఞానంలో తీసుకుంటున్న శక్తిని ఈ అన్ని రకాల శక్తులుగా మార్చుకునేలాగా ఉండడం కోసమని మనకి ఏ శక్తులు ఉండాలి అనేది లిస్ట్ అవుట్ చేశారు అనమాట సార్. అండ్ స్వాధ్యాయ శక్తి, నిన్ను నువ్వు అధ్యయనం చేసుకుంటూ నీ అనుభవంతో పాటు అలానే ఎవరెవరైతే మాస్టర్స్ వాళ్ళని వాళ్ళు అధ్యయనం చేసుకుంటూ మనకి పంచారో జ్ఞానాన్ని, వాళ్ళ జర్నీని కూడా తెలుసుకుంటూ మన జర్నీ చేయడాన్ని స్వాధ్యాయ యోగం. సో స్వాధ్యాయ శక్తి కూడా ఉండాలి. కేవలం మన అనుభవం మీద మాత్రమే గుడ్డిగా వెళ్ళిపోకూడదు. ఎందుకంటే ఇప్పుడు నేనున్న చోటు నుంచి ఒక పాయింట్కి రావాలి అంటే ఒక డైరెక్షన్ లో రావాలి. అదే ఇంకొక పర్సన్ అదే పాయింట్కి రావాలి అంటే ఇంకో డైరెక్షన్ నుంచి రావచ్చు. సో ఇప్పుడు మనకి భూమి మీద మతాల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని ఏంటంటే, ఇంకా నేను నమ్మిందే కరెక్ట్ అని చెప్పి కొట్టేసుకుంటుంటారు జనం. సో నువ్వు ఫాలో అయ్యేది నీకు సత్యం అవ్వచ్చు, కానీ అది మాత్రమే సత్యం అనుకోవడం మూఢత్వం. దానివల్ల స్పిరిచువాలిటీ పేరుతో కూడా, భక్తి పేరుతో కూడా, మతం పేరుతో కూడా అసలు అన్నిటికంటే ఎక్కువ రక్తపాతం జరిగేది భూమి మీద మతం వల్ల. సో సత్యం కోసమే మతం ఉన్నప్పుడు మరి మొత్తం సత్యం వైపు తీసుకెళ్లకుండా హింస వైపు తీసుకెళ్తోంది అంటే సంథింగ్ రాంగ్. వీఆర్ నాట్ సైంటిఫిక్ అబౌట్ ఇట్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వాధ్యాయ శక్తి ఉంటేనే మనం మన కోణంతో పాటు అందరి దృష్టికోణాలని అర్థం చేసుకోగలుగుతాం. ఇది చాలా ముఖ్యమైనది. అందుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో స్వాధ్యాయం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఇవన్నీ చేస్తూ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ మన పర్సనల్ శక్తుల్ని, కర్మశక్తిని, జ్ఞానశక్తిని, ఇచ్ఛాశక్తిని డెవలప్ చేసుకుంటూ ఉండాలి అంటే మనకి ధ్యానశక్తి కంపల్సరీ. ధ్యానం చేయకుండా అసలు ఇవేవి కావు. ఎందుకంటే ధ్యానం రూట్స్ ని స్ట్రాంగ్ చేస్తుంది. సో మన లోపల స్ట్రాంగ్ అయితేనే మనం బయట ఏదైనా చేయగలం. అది ఎలా చేస్తుంది? ప్రాణశక్తి కావాలి. ఆ ప్రాణశక్తిని ఎక్కువ పొందడానికి పిరమిడ్ శక్తి కావాలి. సో అన్ని శక్తుల్ని అవైలబుల్ ఉన్న అన్ని శక్తుల్ని లిస్ట్ అవుట్ చేసి మనకి ఇచ్చేసారు సిలబస్. సో యా, యూ కెన్ ప్లే ద నెక్స్ట్ స్టాన్జా. I am playing. Yeah, go ahead. संकल्प शक्ति जय जय हो, इच्छा शक्ति जय जय हो, ज्ञान शक्ति जय जय हो, कर्म शक्ति जय जय हो, स्वाध्याय शक्ति जय जय हो, प्राण शक्ति जय जय हो, दिव्य प्राण शक्ति जय जय हो,
आत्मशक्ति जय जय हो, दिव्यात्मशक्ति जय जय हो, जय हो जय हो जय हो जय हो. యా నౌ కమింగ్ టు ద క్వాలిటీస్, మనలో మనం పెంపొందించుకోవాల్సిన గుణాల గురించి. ఫస్ట్ సత్యం. సత్యాన్ని చూడటం, ఉన్నది ఉన్నట్టుగా. సత్యం అంటే ఏదో అల్టిమేట్ నాలెడ్జ్ చివరికి తెలుసుకోవాల్సింది కాదు. సత్యాన్ని చూసే గుణం ఉండాలి మనకి. సత్యం మారుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం నేను ధ్యానం స్టార్ట్ చేసినప్పుడు నేనొక శరీరం, నేనొక మనసు, అదే నా సత్యం. ఎవరిదో సత్యాన్ని తీసుకుని నేను ఆత్మని, నేను ఇంకేదో, అవన్నీ కాన్సెప్ట్లు అయిపోతాయి. సో సత్యం అనేది సత్యాన్ని ఉన్నట్టుగా చూడడం అనేది ఒక అప్రోచ్ అనమాట. అదొక సిన్సియారిటీ టువర్డ్స్ సెల్ఫ్. సో సత్యాన్ని సత్యంలా చూడటం, సత్యాన్ని సత్యంలా యాక్సెప్ట్ చేయడం. సో అదొక గుణం మనలో ఉండాలి. అహింస మనకు తెలుసు కదా, హైయెస్ట్. అంటే మనం ఇంకా ఏ జీవిని, ఏ ప్రాణిని డిస్టర్బ్ చేయకూడదు. మన వల్ల ఏం నెగిటివిటీ అవ్వకూడదు, ఇంటర్ఫీరెన్స్ అవ్వకూడదు. అదొక గుణం. శౌచ అంటే ప్యూరిటీ. ప్యూరిటీ అంటే నువ్వు ఏది చేస్తున్నావో దానిలో 100% ఉంటే దాన్ని ప్యూరిటీ అంటాం. అంటే చాలా మంది ప్యూరిటీ అంటే మంచి అనుకుంటారు. మంచి చెడుకు సంబంధించిన విషయం కాదు. ప్యూరిటీ అంటే ఇప్పుడు సపోజ్ పాలు, నీళ్లు ఉన్నాయనుకోండి, 100% ప్యూర్ మిల్క్ అని ఎప్పుడు అంటామంటే అందులో నీళ్లు లేనప్పుడు. అదే 100% ప్యూర్ వాటర్ అని ఎప్పుడు అంటామంటే అందులో మిల్క్ లేనప్పుడు. సో అందులో పాలలో నీళ్లు మిక్స్ అయినా, నీళ్ళలో పాలు మిక్స్ అయినా రెండు ప్యూర్ కాదు. సో ఏది ఉంటే దానితోనే 100% ఉన్నదాన్ని ప్యూరిటీ అంటాం. సో ఆ ప్యూరిటీ అనేది అంటే ఏం చేస్తావో అది చిత్తశుద్ధిగా కంప్లీట్ గా దాంట్లోనే ఉండడం. ఏది నమ్మితే అది, ఏ వర్క్ మీద ఫుల్ ఫోకస్ అంటే ప్యూర్ గా పెట్టాలన్నమాట. ఏదైనా చేస్తే ప్యూరిటీతో చేయాలి. అదొక క్వాలిటీ. అండ్ సంతోషం, ఎప్పుడు చియర్ఫుల్ గా ఉండడం. మనం ఒక సాడ్ ఫేస్ వేసుకుని లోకంలోకి వెళ్తే మనం ఇంకేం సర్వీస్ చేస్తాం? ముందు నీకు ఆనందంగా ఉండడం రావాలి, అప్పుడు పక్క వాళ్ళకి ఆనందాన్ని పంచడం అనేది చేయడం మొదలు పెట్టాలి. అండ్ ఏం చేస్తున్నా శ్రద్ధతో చేయాలి. నీకే శ్రద్ధ లేకుండా చేస్తే ఎవరికి అది ఉపయోగపడదు. అండ్ ఏదన్నా టేకప్ చేస్తే ఒక దీక్షలా తీసుకొచ్చి చేయాలి. అండ్ దానికి నీ బుద్ధిని వాడాలి. ఎప్పటికప్పుడు ఏది కరెక్ట్ అంటే ఇప్పుడు మనం ధ్యానం క్లాస్ చెప్తాం. ఎంత చెప్పాలి, ఏం చెప్పాలి, ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, అది బుద్ధి చెప్తుంది. అండ్ ప్రజ్ఞ, నీకు జ్ఞానం బయట నుంచి ఎంత తీసుకున్నప్పటికీ కూడా నీ ప్రజ్ఞ ఏంటంటే నువ్వెంత అనుభవించావు, ఆ అనుభవంలోంచి నీ జ్ఞానాన్ని నువ్వు అప్లై చేసిన నాలెడ్జ్ని పక్కన వాళ్ళకి పంచితే అది నీ ప్రజ్ఞ అవుతుంది. అండ్ మైత్రి, నువ్వు చెప్పడానికి ముందు నీ లోపల ఒక స్నేహభావం ఉండాలి, మిత్రత్వం ఉండాలి, కరుణ ఉండాలి, కంపాషన్ ఉండాలి. అంటే నీకు మిత్రత్వం ఉంటేనే నీకు కరుణ కూడా వస్తుంది. అంటే అయ్యో ఎవరైనా సఫర్ అవుతుంటే అరే వీళ్ళకి చెప్తే వీళ్ళు ఇందులోంచి బయటకు వస్తారు కదా అనే ఒక కరుణాభావం, ఒక మైత్రితత్వం, రెండు దే గో టుగెదర్ అనమాట. అంటే సమత, అందరినీ సమానంగా చూడగలగడం, అన్నిటినీ సమానంగా చూడగలగడం. లైఫ్లో ఓన్లీ అన్ని పాజిటివ్సే కావాలి, నెగిటివ్స్ వద్దు, సక్సెస్లే కావాలి, ఫెయిల్యూర్స్ వద్దు. ఇది సమత కాదు. మంచి వాళ్ళే కావాలి, చెడ్డవాళ్ళు వద్దు. మొత్తం సృష్టిలో ఉన్న భౌతికమైన సృష్టి అయినా, భౌతికంగా లేని ఇన్విజిబుల్ గా ఉన్న సృష్టి అయినా, ఏదైనా సరే ఇట్స్ అ డివైన్ క్రియేషన్. సో అన్నిటినీ సమంగా చూడగలగడం అనేది ఒకటి డెవలప్ చేసుకోవాల్సిన క్వాలిటీ. అంటే శాంతి. మనం ఎప్పుడు మన మనస్సుని మన అధీనంలో పెట్టుకుని మన శాంతిని మనం డిస్టర్బ్ చేసుకోకుండా ఉండాలి, ప్లస్ ఆ శాంతిని స్ప్రెడ్ చేయాలి. సో ఈ క్వాలిటీస్ అన్నిటిని ఒక లిస్ట్ వేసి చెప్పాలన్నమాట సార్. యా, యూ కెన్ ప్లే once and we'll go to the last. सत्य अहिंसा जय जय हो,
संतोष जय जय हो, श्रद्धा दीक्षा जय जय हो, बुद्धि प्रज्ञा जय जय हो, मैत्री करुणा जय जय हो, दिव्य मैत्री करुणा जय जय हो, समता शांति जय जय हो, दिव्य समता शांति जय जय हो। जय हो जय हो जय हो जय हो। థ్యాంక్ యూ. నౌ కమింగ్ టు ది లాస్ట్. మనం మనం సాధించవలసినవి అది ఓన్లీ బయటే కాదు. సాధించడం అంటే ఏదో ప్రపంచాన్ని ఉద్ధరించడమే కాదు. ముందు ప్రపంచాన్ని ఉద్ధరించే ముందు మనం అచీవ్ చేయాల్సినవి అటైన్ చేయాల్సినవి. అచీవ్మెంట్స్ బయట ఉంటాయి, అటైన్మెంట్స్ లోపల ఉంటాయి. సో అందులో ఫస్ట్ మనం ధ్యానం స్టార్ట్ చేయగానే సార్ ఏం చెప్తారు, శ్వాసతో ఉన్నప్పుడు నీ మనసుని నిలపడం నేర్చుకోవాలి. అప్పుడు నీకు ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అవుతుంది, విచ్ ఇస్ థర్డ్ ఐ. అది నీ ఫస్ట్ పొటెన్షియల్ అనమాట. అసలు నీ పొటెన్షియల్ ఎనర్జీని, అంటే నీ స్పిరిచువల్ పొటెన్షియల్ని మల్టిప్లై చేసేది నీ థర్డ్ ఐ. ఎందుకంటే నీకు అర్థవంతంగా వెళ్తుంది జర్నీ. చీకట్లో ఎటు పడితే ఎటు నడవడానికిను ఒక టార్చ్ లైట్ పెట్టుకుని నడవడానికి ఎంత తేడా ఉంటుందో, ఒక విజన్ అనేది ఉన్నవాడు చాలా అర్థవంతంగా తన జీవితాన్ని, తన సమయాన్ని సరైన డైరెక్షన్‌లో వాడతాడనమాట. సో, దానికి ధ్యాన సాధన, మన ఆజ్ఞా చక్రాన్ని డెవలప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్విజిబుల్ థింగ్స్‌ని చూపిస్తుంది. ఇప్పుడు ఆజ్ఞా చక్రం అంటే ఓన్లీ ఎవరో మనకి కనపడతారు, ఏవో మెసేజ్‌లు ఇస్తారు, లేపోతే పాత జన్మలు చూసుకుంటాం. అవి కాదు. అవి ఒకటే కాదు. అవి కూడా పార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు బుద్ధుడికి కూడా ఎన్నో సంవత్సరాలు ఎవరి దగ్గరో తిరిగి, అన్ని గురువుల దగ్గరికి తిరిగిన తర్వాత లాస్ట్ ఎన్‌లైటన్ అయ్యే ముందు రోజు మాత్రమే ఆ గత జన్మలన్నీ చూసుకున్నాడు. సో, చాలా మంది థర్డ్ ఐ అంటే మళ్ళీ ఒక విజన్ అంటే అది విజువల్స్ అనుకుంటారు. కాదు, అర్థం అవ్వడం. యువర్ ఎబిలిటీ టు అండర్‌స్టాండ్ థింగ్స్ ఈస్ కాల్డ్ సీయింగ్. ఐ సీ అంటాం. దట్ డజంట్ మీన్ యూ ఆర్ యాక్చువల్లీ ఫిజికల్లీ సీయింగ్ సంథింగ్. దట్ మీన్స్ యూ ఆర్ అండర్‌స్టాండింగ్, రైట్? సో, దట్ ఎబిలిటీ టు సీ ఈస్ కాల్డ్ థర్డ్ ఐ. సో, ఆజ్ఞా చక్రం. దెన్ సహస్రారం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నువ్వు ఆజ్ఞా చక్రంలో కూడా నా జ్ఞానం అంటావు కానీ సహస్రారాకు వచ్చేసరికి నా నా అనేది పోతుంది. నువ్వు ఈ పెద్ద సముద్రంలో నువ్వు కూడా ఒక నీటి బొట్టు అన్న అండర్‌స్టాండింగ్‌కి వచ్చి వన్నెస్‌లోకి వచ్చేస్తావు సహస్రారం. సో, అప్పుడు ఆ వన్నెస్‌లోకి వచ్చాక ఈ భౌతిక స్థాయిని మించి తపోలోకం, సత్యలోకం, ధ్యానలోకం. లోకం అంటే అదేదో ఫిజికల్ ప్లేస్ కాదు. కంప్లీట్ డీప్ సాధన సమాధిలోకి వెళ్ళిపోతే అది తపోలోకం. సత్యాన్ని అర్థం చేసుకుంటూ, సత్యాన్ని అన్ని రకాలుగా, అంటే అన్ని డైమెన్షన్స్‌లో అర్థం చేసుకుంటూ ఉండడం సత్యలోకం. అండ్ ఐ డోంట్ నో వాట్ ఈస్ ధ్యానలోకం. సో, దాని గురించి నేను చెప్పను. సో, అయితే అప్పుడు మనం బయట చేయాల్సిన పనులేంటంటే భారత్ ధ్యాన విశ్వం. అప్పుడు సార్ మనకి ధ్యాన ఆంధ్రప్రదేశ్, ధ్యాన భారత్, ధ్యాన జగత్ అని విజన్స్ ఇచ్చారు. సో, మన పర్పస్ ఎప్పుడు రెండు పర్పస్‌లు ఉంటాయి. చాలా మంది పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఒకటే అనుకుంటారు. 2 ఉంటాయి. ఒకటి మనం నేర్చుకోవాల్సింది, మనం అనుభవించాల్సింది, మనతో పాటు తీసుకెళ్లాల్సిన జ్ఞానాన్ని పొందడం. 2 మనం వెళ్ళే లోపల ఈ భూమి మీద ఏమి ఇవ్వాలి, అది పూర్తిగా ఇవ్వడం. సో, పర్పస్‌లు 2 ఉంటాయి. ఒకటి నువ్వు తీసుకోవాల్సింది, ఒకటి రెండోది ఇవ్వాల్సింది. సో, ఈ 2 కూడా కంప్లీట్‌గా చేయాలి. సో, దిస్ ఈస్ ద సిలబస్ గివెన్ బై పత్రీశ్వర్. జయ హో సాంగ్ ఎప్పుడైనా మీకు డైరెక్షన్‌లెస్‌గా ఉన్నాము అనిపిస్తే ఓ 2 సార్లు జయ హో సాంగ్ వినండి. రీఅలైన్ అయిపోతారు. పుస్తకాలు చదవకపోతే చదవడం మొదలుపెడతారు. ధ్యానం చేయకపోతే చేయడం మొదలుపెడతారు. సేవ చేయకపోతే చేయడం మొదలుపెడతారు. మనలో ఏ గుణాలు మిస్ అవుతున్నాయో వాటిని డెవలప్ చేసుకుంటే అసలు ఒకటి కాదు. ఇట్స్ 360 డిగ్రీ కవర్ చేసే సాంగ్. దట్స్ వై ఐ వాంటెడ్ టు రిమైండ్ దిస్. సో, విల్ ప్లే విత్ ద లాస్ట్ డాన్స్.
आज्ञाचक्र जय जय हो सहस्रार जय जय हो तपोलोक जय जय हो सत्यलोक जय जय हो ध्यान लोक जय जय हो ज्ञान विश्व जय जय हो दिव्य ज्ञान विश्व जय जय हो ज्ञान भारत जय जय हो दिव्य ज्ञान भारत जय जय हो जय हो जय हो जय हो जय हो Stop. Thank you so much, Himashri, for playing. Yeah. So that is Jai Ho. మనం ఏం చేసినాం? జై హో ఉంటుంది. ఆ జై హో అంటే మీనింగ్ కూడా ఒకసారి ఈ సాంగ్ ద్వారా స్పిరిచువల్లీ వాట్ ఈస్ జై హో, దిస్ సాంగ్ విల్ ఎక్స్ప్లెయిన్. ప్లీజ్ sometimes keep listening to this song and realign yourself. Sorry for speaking in Telugu or English. Telugu Jati పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మొత్తం స్టార్ట్ అయింది ఆంధ్ర. సో మన తెలుగు వాళ్ళు ప్రపంచం అంతా ఉన్నారు. సో పైమాకి నేను చెప్పేది ఏంటంటే ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళని కూడా టార్గెట్ చేయాలి, మనం ఎవరిని వదలకూడదు. తెలుగు వాళ్ళందరినీ ధ్యానంలోకి తీసుకురావాలి. వాళ్ళ ద్వారా మనం అన్ని ప్రపంచ దేశాల్లో ధ్యాన ప్రచారం చేసేలా చేయాలి. సో యూత్ పర్టికులర్గా ఇందాక సెషన్ లో కూడా మనం అనుకున్నాం, ఇంతకు ముందు ఎప్పుడు లేనంత టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఈ రోజు ఉన్నాయి. ప్రపంచం మొత్తం కనెక్ట్ అయి ఉంది. సో ధ్యానాన్ని తీసుకెళ్ళడం ఇంతకు ముందు కంటే ఇప్పుడు సులువు. ధ్యానం చేస్తూ ధ్యానాన్ని తీసుకెళ్తూ ప్రపంచాన్ని అందంగా మార్చుకోవడమే. అందుకే మనం జన్మెత్తాం, అందుకే మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి వచ్చాం, అందుకే మనల్ని భద్రసారి ఎంచుకున్నారు. బ్యూటిఫుల్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ సెషన్ తీసుకోవడం, నన్ను పిలిచినందుకు థ్యాంక్స్. అండ్ ఇంత మంచి టాపిక్ తెలుగులో నేను ఫస్ట్ టైం చెప్పాను, ఇది ఇంగ్లీష్లో ఎంతమంది చెప్పాను. థ్యాంక్ యూ వినయ్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్ సార్. Himashri. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు జై హో సాంగ్ని. నా ఫేవరెట్ సాంగ్, ఎన్నోసార్లు విన్నాను, బట్ మీరు చెప్పినప్పుడు రియలైజ్ అయ్యాను లైక్ ఓకే దిస్ ఇస్ ద సిలబస్ అని. సో థ్యాంక్ యూ కొత్త నేర్పించినందుకు మా అందరికీ. అండ్ యా, ఎనీ క్వశ్చన్స్ ఉంటే సార్ని అడగండి ఇప్పుడే. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. I have to read out this comment. So group chat లో పెట్టారు, Sam, your voice is like SP గారు. వినయ్ థ్యాంక్ యూ. ఎస్పీ గారు అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఓకే ఓకే, యా డెఫినెట్లీ అలానే అనిపిస్తుంది. ఎస్ ఎస్. Thanks for the compliment and happy Shivratri to all. Himashri, Happy thank you so Shivratri. much. You are a wonderful addition to Paima. And I met Gokul also, sweet. Paima AP ki special congratulations and all the very best. And yeah, let's do great work. Thank you. Yeah, I had to stop somewhere. అక్కడ మాత్రమే సిగ్నల్ వస్తుందని అక్కడ ఆపి కూర్చున్నాను కారు. సో ఐ విల్ కంటిన్యూ మై జర్నీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మీ టైం ఇచ్చినందుకు. ఐ నో చాలా బిజీ స్కెడ్యూల్ ఉంటుంది మీకు, బట్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ షేరింగ్ విత్ అస్. Thank you all. Thank you. Bye. బాయ్. బిఫోర్ వి ఆల్ క్లోజ్ చేసుకునే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. ఇవాల్టితో 21 days అయిపోతున్నాయి, కానీ ఎవరైనా మీ జర్నీ డైలీ ప్రాక్టీస్ని కంటిన్యూస్గా చేయాలి అనుకుంటే మటుకు ఎల్కేజీ మెడిటేషన్ అని మనకి రాత్రి 9 to 10 సేమ్ జూమ్ లింక్లో కంటిన్యూ అవుతుంది. ఎవ్రీ డే కంటిన్యూ అవుతుంది. ఓన్లీ ఇలాగా ఏదైనా 21 days కానీ 11 days కానీ ప్రోగ్రామ్ చేసుకుంటున్నప్పుడు మటుకే మనం దాన్ని పాజ్ చేస్తాము. సో 30 minutes మెడిటేషన్ ఫ్రమ్ 9 to 9:30, 9:30 to 10 డిఫరెంట్ యాక్టివిటీస్. సో అందరూ తప్పకుండా జాయిన్ అవ్వండి. లోక్ కళ్యాణ్ గ్రూప్ మెడిటేషన్.
ఎల్కేజీ అంటే. సో డెఫినెట్గా కంటిన్యూ చేయండి మీ ప్రాక్టీస్ని. అండ్ హ్యాపీ శివరాత్రి ఎవ్రీవన్. థ్యాంక్ యూ.